టీటీడీ ఈవో పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు పుట్టుకొచ్చాయి. ఈ ఖాతాల ద్వారా ఎవరైనా మోసం చేశారా లేదా, టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారా అనే కోణంలో విచారించాలంటూ ఈవో విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. టీటీడీ పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులను కోరుతున్నారు. టీటీడీ ఈవో పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు పుట్టుకొచ్చాయి. ఈ ఖాతాల ద్వారా ఎవరినైనా మోసం చేశారా లేదా, టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కోణంలో విచారించాలంటూ ఈవో విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. టీటీడీ పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులను కోరుతున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ ఉన్నారు. వర్మ, అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, టీటీడీ ఈవో శ్యామలారావు పైన ఫేస్బుక్ ప్రస్తుతం వెలుగులోకి రావడం తీవ్ర దుమారం రేపుతుందని చెప్పొచ్చు. దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీకి ఈవో ఆదేశించారు. పూర్తి స్థాయి వివరాలు సమర్పించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఇక టీటీడీకి సంబంధించి గతంలో కూడా అనేక సార్లు ఫేక్ వెబ్సైట్ లో వెలుగు చూసిన ఘటనలు జరిగాయి. గతంలో వెబ్సైట్ ద్వారా నకిలీ టికెట్లు కానీ లడ్డూ ప్రసాదాలు అమ్ముతా ఉంటూ కూడా పలు వెబ్సైట్లు రావటం, వాటిని టీటీడీ దృష్టికి రావడంతో వాటిపైన ఎంక్వైరీ వేయటం, వాటిని మూసేయటం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత కూడా అనేక సార్లు ఈ వెబ్సైట్ సంబంధించి కూడా కలకలం రేపింది. ఈ మధ్య కాలంలో కూడా నకిలీ ఈ వీడియో గేముల రూపంలో కూడా కొన్ని వెబ్సైట్లలో టీటీడీకి సంబంధించి శ్రీవారి ఆలయం మొత్తం పరిసరాలన్నీ అలిపిరి దగ్గర నుంచి కాలినడక మెట్ల వరకు కూడా వీడియో గేమ్ తరహాలో రూపొందించడం, అవి కూడా టీటీడీకి భద్రతకు ఇబ్బందిగా మారిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా ఏకంగా టీటీడీ ఈవో పైన నకిలీ ఫేస్బుక్లు రావటం, ఈ ఫేస్బుక్ ద్వారా కొందరికి ఏదైతే మెసేజ్లు కూడా వెళ్ళటం, వాటికి వాళ్ళు కూడా ఆశ్చర్యపోవటం, టీటీడీ ఈవో అందులో ఐఏఎస్ అధికారులను కూడా కింద ఉండటం, ఇంత స్పష్టంగా ఈ విధంగా నకిలీ వెబ్సైట్లు ఎవరు తయారు చేస్తున్నారన్న చర్చ అయితే ఒకటి జరుగుతుంది. అసలు ఎందుకు ఈ పని పాల్పడుతున్నారు టీటీడీ ఈవో లాంటి ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సంబంధించి ఫేక్ అకౌంట్లు ఏ విధంగా ఈ సోషల్ మీడియాలో రావటం వస్తుందన్న ప్రస్తుతం అదైతే చర్చ జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా టీటీడీకి సంబంధించి ఒకవేళ ఈవో ఫేస్బుక్ ద్వారా ఏదైనా హిందూ ధర్మ ప్రచారానికి ఇబ్బంది కలిగే మెసేజ్లు వెళ్ళడం లేదా ఇతరత్ర చేయడం వల్ల టీటీడీకి చెడ్డ పేరు తీసుకురావాలని ఎవరైనా కుట్రపూరితంగా ఈ పనులకు పాల్పడుతున్నారా, లేదా దీనిపైన వేరే ఇతర కోణాలు ఉన్నాయా అన్న దాంట్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టి తనకు ఒక నివేదిక సమర్పించాలని టీటీడీ ఈవో శ్యామలారావు విజిలెన్స్ అధికారులను కోరటం జరిగింది. ఈ మేరకు అధికారులు ముమ్మరంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఈవోతోనే పరిమితం కాకుండా ఇంకా టీటీడీ అధికారులకు సంబంధించి ఏమన్నా ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేశారా, అలాగే టీటీడీ బోర్డు మెంబర్లకు సంబంధించి కూడా ఇంకా ఇతరత్ర ఏమన్నా ఫేక్ సంబంధించి ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, వీటి ద్వారా ఎందుకు ఈ పనులకు పాల్పడుతున్నారు, ఈ విధంగా ఫేక్ వెబ్సైట్ సృష్టించే వారి ఏ లాభాపేక్ష కోసం ఇవంతా చేస్తున్నారు అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. దీని ద్వారా ఎవరినైనా డబ్బులు అడుగుతున్నారా, లేక ఇంకా మెసేజ్లు ఏమన్నా తప్పుడు మెసేజ్లు పంపించి ఒక దుష్ప్రచారం వ్యాపించాలన్న కోణంలో ఈ పనులకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా విచారణలో వెలుగు చూసే అవకాశం అయితే ఉంది. ఏకంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పైన ఈ విధంగా ఫేక్ వెబ్సైట్ రావడంతో ఆయన కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. ప్రస్తుతం దీనిపైన ముమ్మరంగా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ వర్మ.